చంద్ర గారు మన మాజీ పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారు కూడా రెండు నిమిషాలు మాట్లాడతారు. మిత్రులారా, ఈరోజు ఒక్క విషయము మీరందరూ గమనించాలి. నేను రాజకీయాలు లేదా జరుగుతున్న పరిణామాలు మాట్లాడటానికి ఎక్కువ అవకాశం కేటీ రామారావు గారికి ఇచ్చి వేదిక మీదున్నా వేదిక ముందున్నా అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది, గెలిచి నిలిచిన మన సర్పంచ్ అభ్యర్థుల్ని ఈ కార్యక్రమం మీటింగ్ అయిన తర్వాత వారి సన్మానానికి మీరందరూ కూడా దయచేసి సహకరించాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే కార్యక్రమం ప్రధానంగా అది ఏర్పాటు చేశాం కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నా. ఎవ్వరు కూడా మీరు ఆ స్లోగన్లు కూడా ఆపాలా, ఎందుకంటే మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ అవుతుంది. డెఫినెట్గా ఆయనే సీఎం అవుతాడు. మన కేసీఆర్ గారు సీఎం అవుతాడు, కేటీఆర్ గారు కూడా సీఎం అవుతాడు. కానీ మీరు సభ జరగనీయాల. ఓకే, ఖమ్మం జిల్లాలో మీరు జరగండి. ఇక మీరు పోయి కూర్చోండి, పోండి. మీరు ఇట్లా మొత్తుకునేటోళ్ళు పోయి కూర్చోండి, పోండి. దయచేసి ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మనందరికీ తెలుసు, మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఎన్ని నిర్బంధాలు, ఎన్ని పోలీస్ కేసులు, లేదా ఎన్ని రకాల ఒత్తిళ్లు, ప్రలోభాలు, వీటన్నింటినీ అధిగమించి దాదాపు 100 పైచలకు సర్పంచుల్ని, ఉప సర్పంచుల్ని గెలిపించుకున్నారు. ప్రత్యేకించి నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న సత్తుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సండ్ర వెంకటవీరయ్య గారికి, పాలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి కందాలు ఉపేందర్ రెడ్డి గారికి, అలాగే మధిర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కమల్ రాజు గారికి, అలాగే వైరా నియోజకవర్గ నాయకులందరికీ, ప్రత్యేకించి మండల ప్రెసిడెంట్లకి అందరికి కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీ పోరాట స్ఫూర్తికి, దానికి సహకరించిన మా పార్లమెంట్ సభ్యులు అద్దిరాజు రవిచంద్ర గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారికి కూడా. అయితే నేను ఇప్పుడు ఒకటే చెప్పేది మీ అందరికీ, పార్టీ గడ్డు అధికారంలో ఉన్నప్పుడు మనందరికి కూడా పార్టీ అండదండగా ఉంది. మనం అందరం కూడా సమాజంలో ఏదో ఒక స్థాయికి గుర్తింపు తెచ్చుకున్నాము అని అంటే మన గులాబీ కండువా కేసీఆర్ గారి పుణ్యమే అని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ గడ్డు కాలంలో ఉంది కాబట్టి, పార్టీ కష్టకాలంలో ఉంది కాబట్టి నేను ఈ మాటలు చెప్తలేను. మనందరి బాధ్యత, పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఉద్యమ సమయంలో ఏదైతే స్ఫూర్తి